సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు, అసత్య ప్రవాహంలో మునిగిపోతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించినటువంటి వాటికి సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రవాహంలో రేవంత్ రెడ్డి గారు మునిగిపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. గోబల్స్ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు. సరే, కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం. ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినాము అంటాడు. ఇక నీకు అట్టుడు ఎట్లున్నదంటే, నువ్వేమో రిబ్బన్ జేబులో కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఏడ కనబట్టాడు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. నిన్న ఇనాగరేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి. ఇప్పుడు సబితక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి ఇవాళ ఇనాగరేషన్ చేసినావు. నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం, కత్తిరించేది నువ్వు అయిపోయినావు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం, శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే. పేర్లు మార్చుడు, లేకపోతే కత్తెర జేబులో పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే. కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించిండ్రు, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచించిండ్రు తప్ప నీలాగా దిక్కుమాలిన దివాలా కోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు.